మాజీ మంత్రి డి శ్రీనివాస్ గారి మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు ప్రజా జీవితంలో 3.5 దశాబ్దాల పాటు ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. శ్రీ డి శ్రీనివాస్ గారి కుటుంబం నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మనోహర్ గారు చెప్పారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి పవన్ కొండగట్టు చేరుకున్నారు. అనంతరం కొండగట్టు అంజనకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు అంజన ఆలయంలో పూజా కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. గతంలో 3 సార్లు కొండగట్టుకు అంజనకు పవన్ దర్శించుకున్నారు. గత ఏడాది వారాహి వాహనాన్ని కొండగట్టులో పవన్ పూజలు చేశారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు అంజనా స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం హైదరాబాద్ తిరిగి పయనం అయ్యారు.